అందరికీ జై శ్రీరామ్. ప్రతి ఒక్కళ్ళ అంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఉన్న రైతాంగానికి శుభవార్త. మన ఖాతాల్లో పిఎం కిసాన్ పైసలు నిన్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతంలోంచి పిఎం మోడీ గారు పిఎం కిసాన్ యోజన 2000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతు ఖాతాల్లో జమ అయినాయి. ఏదైతే మొదటి విడత భాగంలో ఈ 4 పనులు అంటే 4 కండిషన్లకు ఎలిజిబుల్ ఉన్న రైతులకు నిన్న ఆటోమేటిక్గా అందరికీ నోటిఫికేషన్ రావడం జరిగింది. కొంతమందికి అంటే రాని వాళ్ళు ఏం చేయాలి? ఈ 4 పనులు చేస్తేనే మీకు వెంటనే 2000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. ఖచ్చితంగా ప్రతి బాయి और బేను याद रखना, ये 4 काम भूल गए तो अपने नहीं आया पैसा అని మోడీ గారు చెప్పినటువంటి విషయం. ఆ 4 అంటే 4 కండిషన్లకు ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి. ఆ 4 కండిషన్లు ఏంటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద ఐప్ అనే బటన్ ఉంటుంది. ఆ ఐప్ అనే బటన్ నొక్కితే యూట్యూబ్ ఇంకో కొంతమందికి ఆటోమేటిక్గా షేర్ చేయడం జరుగుతుంది. మనం ఏ గ్రూపుల్లో షేర్ చేయకున్నా కానీ కనీసం ఐప్ బటన్ మీదనే నొక్కచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే ఖచ్చితంగా ఈ 4 కండిషన్లు మీరు ఎలిజిబుల్ ఉన్నారా? ఆ 4 కండిషన్లు ఏంటి? అలాగే ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభావ దీంతో ముడిపడున్నది. అన్నదాత సుఖీభావ గురించి మన ఛానల్లో సపరేట్ వీడియో కూడా ఈరోజు చేస్తా. ఎందుకంటే అన్నదాత సుఖీభావ నిన్న రైతులకు చెక్ అందించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ రైతాంగానికి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల రైతులకు ఈ 2000 రూపాయలు అందినాయా లేదా, అందకపోతే మరి ఏం చేయాలి అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే బాధ్యత మీదే. ఆగస్టు 2 నిన్న 4 వరకు మనకు అంటే 4 వరకు కాదు ఇంకా కొంచెం ఎక్కువ కూడా టైం ఉంటుంది. ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు పడనోళ్ళు మనం వెంటనే ఏదైనా చిన్న ప్రాబ్లాలు ఉంటే ఆ ప్రాబ్లాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు ఆ ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుంటే డబ్బులు మన ఖాతాలో పడే అవకాశం ఉంటుంది. డబ్బులు పడ్డలో ఒకసారి మీరు ఖాతాను చెక్ చేసుకొని 20వ విడత 2000 రూపాయలు పిఎం కిసాన్ విడుదల. ఈ 4 పనులు చేస్తే వెంటనే మన డబ్బులు అనేటివి మనకు తిరిగి వస్తాయి. ఇది రాని వాళ్ళకు. వచ్చిన వాళ్ళు మీరు కూడా రెడ్ జోన్లో ఉంటే ఒకసారి చేసుకోవాలి. ఫస్ట్ మనకు డబ్బులు ఎందుకు రాలేవు అనేది చూద్దాం. ప్రతి ఒక్కళ్ళ కుతూహలం ఏంటంటే వీడియోను కొంతమంది ఎండ్ వరకు చూడరు, టైం ఉండదు. కాబట్టి ముందుగా మీకు డబ్బులు ఎందుకు రాలేవు, అసలు కారణం ఏంది అనేది ముందుగా చూసి ఎక్కడి నుంచి విడుదల చేసిండు, ఎన్ని డబ్బులు విడుదల చేసిండు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల మందికి, ఎంతమంది రెడ్ జోన్లో ఉన్నారు అనే విషయాన్ని తర్వాత చూద్దాం. ముందుగా మనకు డబ్బులు రాని వాళ్ళకు ఎందుకు రాలేదు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎవరెవరు ఈ వాయిదా పొందగలుగుతారు అంటే ఈ వాయిదాను అందుకునేందుకు కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి పూర్తి అవ్వకపోతే వాయిదా అనేది నిలిపివేయబడుతుంది. ఇక్కడ మనకు మంచిగా మెన్షన్ చేయడం పడింది చూడండి. ఈ పూర్తి అవ్వకపోతే ఈ వాయిదా అనేది నిలిపివేయడం పడుతుంది లేదా ఆలస్యం అవుతుంది. నేను చెప్పిన కదా మనకు దాదాపు 2 తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు దీని డేట్ అనేది అంటే ఈ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. మినిమం ఒక 1 వీక్. ఇందులో సండే రావచ్చు, ఏమైనా హాలిడేస్ రావచ్చు. కాబట్టి మనకు 12వ తారీఖు వరకు ఆ పిఎం కిసాన్ వెబ్సైట్లో మెన్షన్ చేసారు డేట్ అనేది. ఈకేవైసీ తప్పనిసరి. అసలు ఈకేవైసీ అంటే ఏంది తెలియని వాళ్ళకు ఈకేవైసీ తోటి డబ్బులు ఎందుకు పడాయి నేను ఎన్నో వీడియోలలో చెప్పినా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటికీ ఈకేవైసీ అవుతుంది ప్రతి ఒక్కదానికి. మన స్టేట్ లెవెల్లో పథకాలు కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కానీ ఏది తీసుకున్నా అసలు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నా ఈకేవైసీ తప్పనిసరి. అలాంటిది మనం పిఎం కిసాన్ యోజన పొందడానికి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయాలి. ఈకేవైసీ ఏంటి అంటే ఇప్పుడు మన పేరు మీద భూమి ఉన్నది. భూమి ఉంటే దాన్ని సంవత్సరానికి లేకపోతే 2 సంవత్సరాలకు బయోమెట్రిక్ వేలిముద్రలు పెట్టి కళ్ళై మన గుర్తులు ఇచ్చి మనం ఏంటి అంటే
ఆన్లైన్లో సంతకం చేయాలి. చేస్తే మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. పెద్ద పని కాదు. చేస్తే 10-15 నిమిషాల పని. చేయకపోతే వందలు, వేలు, లక్షలు మునుగుతాం. అట్లా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈకేవైసీ అనేది మీ ఆధార్ కార్డుతో కానీ తెల్ల రేషన్ కార్డుతో కానీ మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీగా పూర్తి చేసుకొని ఉండాలి. ఇది పక్క. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి ఈ వాయిదా అనేది ఖచ్చితంగా అందుతుంది. ఇంకా 3 కండిషన్లు ఏంటి అవి కూడా చూద్దాము. భూమి వెరిఫికేషన్ డన్ ఉండాలి. ఇప్పుడు మనకు ఈకేవైసీ అయిపోయింది, సరే డబ్బులు పడతాయి అనుకోడు కాదు, భూమి వెరిఫికేషన్ డన్ ఉండాలి. అసలు ఈ రోజుల్లో ఏమైంది అంటే లఫూట్గాళ్ళు ఎక్కువైపోయారు, అంటే దోపిడిగాళ్ళు. కాబట్టి మోడీ ఏం చేసిండంటే ఖచ్చితంగా ఈ మనిషి పేరు మీద ల్యాండ్ ఉందా, ల్యాండ్ ఉంటే దాని పట్టా నంబర్ ఏంది, దాని పట్టా అంటే ఖాతా, మన పాస్బుక్ మీద ఖాతా అని ఉంటుంది, ఖాతా నంబర్ ఏంది, ఇది ఏ ఊర్లో, ఏ మండలంలో, ఏ డిస్టిక్లో, ఏ రాష్ట్రంలో ఉంది, దీని వెరిఫికేషన్. అందుకనే భూమి వెరిఫికేషన్ డన్ ఉండాలి. దీన్ని కొన్ని రాష్ట్రాల వారు అంటే వ్యవసాయ అధికారులు, కొన్ని రాష్ట్రాలలోనేమో ఆ వ్యక్తి ఎవరైతే మనకు రైతు మన చేనులోకి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మనం ఫోటో దించుకొని ఈ యొక్క పట్టా పాస్బుక్ నెంబరు అలాగే మన ఏదైతే మన పట్టా ఖాతా నంబరు మనము ఏ ఊరు, ఏ మండలం, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ అనేది వెరిఫికేషన్ చేసుకొని డన్ చేసి వెళ్ళిపోతుంది. కొన్ని రాష్ట్రాలలో ఏదైతే మన పట్టా పాస్బుక్ జిరాక్స్ ఉందో దాన్ని తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్ మనకు ఈ పట్టా నంబరు నీ పేరు మీదనే ఉందా లేదా అని ఆన్లైన్లో చెక్ చేసి అది ఎంత ఉన్నది, దాని యొక్క పట్టా నంబర్ ఏంది అని చూసుకొని భూమిని వెరిఫికేషన్ చేసి డన్ చేస్తాడు. 2 రకాలుగా నడుస్తూ ఉంది. ఏ విధంగా అయినా సరే కానీ మీ భూమి వెరిఫికేషన్ డన్ అయి ఉండాలి. అది మీ పేరు మీదనే ఉండాలి భూమి అనేది. ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్నారో వాళ్ళ పేరు మీదనే. తర్వాత బ్యాంకు ఖాతా ఆధార్తో లింకు అయి ఉండాలి. ఇది 3వది. బ్యాంకు ఖాతా అనేది ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఈ మధ్యలో కోటీశ్వర్లు, ధనవంతులు బాగా ఎక్కువైపోయారు. ఎందుకంటే భూమి కబ్జాలు చేసో లేకపోతే భూములను వ్యాపారం చేసి భూములు అమ్ముకొని ఏదో ఒకటిగా చేస్తే భూస్వాములు అయిపోతూ ఉన్నారు. కాబట్టి చిన్న సన్నకారు రైతులకు ఈ పిఎం కిసాన్ యోజన అందాలని మన బ్యాంకు టు ఆధార్ లింకు ఎప్పుడైతే ఉంటుందో మనం సంవత్సరానికి ఎన్ని లక్షలు అంటే రికవరీ అంటే వేస్తున్నాం అనే ఈ ప్రక్రియ అనేది ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉంటే ఆడ బయోమెట్రిక్ సిస్టమ్ పట్టుకుంటుంది. సిస్టమ్ వల్గరిజం అనేది పట్టుకుంటుంది. అప్పుడు మనకు దాంట్లో రెడ్ మార్క్ వస్తుంది, ఇతనికి ఆదాయం ఎక్కువగా ఉంది, అర్హుడు కాదు అని. అప్పుడు మనల్ని ఎలిమినేట్ చేస్తారు. దానికోసమే బ్యాంకు టు ఆధార్ లింకు. ఖచ్చితంగా మనము పేద బడుగు బలహీన వర్గాలైతే మనము లక్షల్లో కోట్లలో సంపాదించాం ప్రతి సంవత్సరానికి. మా అంటే 2 లేదా 3 లక్షలు అంతకు మించి సంపాదించాం, అంతకుమించి వేసి తీయం కూడా. కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ లేదు. అది ఉన్నోళ్లకు బాగా బలిసిన వాళ్ళకు తప్పితే. అందుకనే బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయ్యి కంపల్సరీ ఉండాలి. ఇది డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాక్టివ్గా ఉండాలి. అంటే మనం ఏదైతే ఈ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేస్తామో అప్పుడు మనకు ఒక ఫామ్ ఫిలప్ చేస్తామో దాని మీద ఫోన్ నెంబరు, భూమి వెరిఫికేషన్ డన్ చేసినప్పుడు ఉన్న ఫోన్ నెంబరు, అలాగే మనం ఏదైతే ఈకేవైసీ చేసిన ఫోన్ నెంబరు, లాస్ట్లో ఏ ఫోన్ నెంబరు అయితే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్లో బ్యాలెన్స్ ఉండి, 4వది కండిషన్, ఆ ఫోన్ నెంబర్లో బ్యాలెన్స్ ఉండి ఫోన్ నెంబర్ అనేది యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మనకు ఈ ఏదైతే డబ్బులు అనేవి ఉన్నాయో మన ఖాతాలో పడతాయి, లేకపోతే లేదు. ఇగో పిఎం కిసాన్ 20వ విడత ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్కరి అకౌంట్లో 2000 పిఎం కిసాన్ నిధులు విడుదల. ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం రైతులకు నేడు పిఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే నిధుల్ని విడుదల చేశారు. దీంతో లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా 2000 చొప్పున జమ అయినాయి. కాబట్టి మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. స్టేటస్ అనేది చదువుకున్న వాళ్ళు చెక్ చేసుకోగలుగుతారు, చదువుకొని వాళ్ళు చెక్ చేసుకోలేరు.
చదువుకొని వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి మోడీ పైసలు పడ్డాయా పడలేవా అని చూసుకుంటారు. అంతకు మించి అయితే ఇంకేమి చేయలేరు. ఇక రైతు సోదరులందరికీ ఒకటి విజ్ఞప్తి, నేను చెప్పినటువంటి కండిషన్లకు మీరు కనుక కట్టుబడి ఉంటే డబ్బులు రాని వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. నెక్స్ట్ దీని గురించి ఒక మంచి వీడియో ఈ 4 కేటగిరీలకు సంబంధించి ఈకేవైసీ కానీ, బ్యాంక్ టు ఆధార్ లింక్ కానీ, ల్యాండ్ వెరిఫికేషన్ కానీ ఏ విధంగా చేయాలనేది పొందుపరిచే వీడియో ఒకటి చేయబోతా ఉన్నా ఇవాళ రేపట్లో, అంటే ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు మార్నింగ్. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.